ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, దినంలో మరి ఒకసారి మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. నిన్నటి ఆదివార ఆరాధన ఉదయం, పరిచర్య ఉదయం నుండి సాయంకాలం ఎనికేపల్లిలో కూడిక, ఈరోజు ఉదయం క్రిస్మస్ ప్రత్యేక ఆరాధన కూడిక, అలాగే ఈరోజు సాయంకాలము కొంచెము ఆలస్యము అయినప్పటికీ కూడా మాకు మీరు మంచి సమయం ఇస్తారని నమ్ముతున్నాము. అట్లాగూ పోతవరంలో కూడిక ఉద్దేశించిన మీ చిత్తంలో ఈ కూడిక ఏర్పాటు జరగడంలో సహాయం చేశారు. సో రామచంద్రరావు ఆయన కుటుంబం, అలాగే పద్మ గారు, మరి ఇక్కడున్న సంఘస్థులు వారందరూ ప్రభువా ఏకీభవించి ఈ కూడిక జరిగించడంలో, అలాగే బ్రదర్ బర్నబాస్ మా మధ్యకు నడిపించారు. ఈ 2 దినాల పరిచర్యలో చివరి కూడికగా ఈరోజు పరిచర్య మేము ఈ కూడిక జరిగిస్తుండగా పాటల్లో సహాయపడండి, వాయిద్యాల్లో సహాయపడండి, పాడేవారికి సహాయపడండి. అలాగూ మీరే మీ చిత్తంలో వాక్యాన్ని మరి ఏ ఉద్దేశము మీరు పోతవరం నడిపించారో, ఈ క్రిస్మస్ ఇంచుమించుగా చాలా సంవత్సరాల నుండి, చాలా కాలం నుండి ఈ 25వ తారీఖు సాయంకాలం అటు పద్మ గారి ఇంటి దగ్గర కానీ, మరొక ఇంట్లో కానీ, ఇక్కడ జయమ్మ గారి ఇంటి దగ్గర కానీ ఎప్పుడూ ప్రతి సంవత్సరం జరిగిస్తూనే ఉన్నాం. అట్లాగే పరిచర్య మీరు ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు ఈ ప్రత్యేక కూడిక కూడా మీరు జరిగించి మీరే మహిమ పొందమని, అటు రక్షణ లేని వారికి మరి సువార్త ప్రకటించుటలోను, అలాగే స్థానికంగాను ఏలిం ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు వారి విశ్వాసంలో బలపడటకు, తగు రీతిగా ఆత్మీయ పాఠం నేర్చుకోవడానికి మీరే ఈ సమయాన్ని దీవెనకరముగా మీరు చేయమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి అతిపరిచిన సాతాను కార్యాలను లయపరచడం, మైక్ను స్వాధీనంలోంచి యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధ నామమున మిక్కలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడేవాళ్ళు రండి. నారాయణ గారును ముగ్గురికి సరిపోతే ముగ్గురు రండి. కిరణ్, బున్ని, సరిపోతే 2 రండి. నిన్నట్లాగా చూసుకోండి. పాట సంఖ్య 271, బాగా కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 268. 268 ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకర లోకం.
సాక్షి అయి నడిపించువారి ప్రభుపాద సన్నిధికి రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ గారలో రక్షకుడు వినాశ వెలుగు ఉదయించే ఈ గారలో ఉదయించే దివ్య రక్షకుడు క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియను రక్షణ వెలుగునియను ఉదయించె దివ్య రక్షకుడు చింతా విచారణతో నిండియున్న చింతా విచారణతో నిండియున్న లోకారుగానావిని పాపము నుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు పాపము నుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు మానవాళికై మరణము నుండి మానవాళికై మరణము నుండి నిత్య జీవము దివ్య రక్షకుడు ప్రకాశతార ఉదయించే రక్షింపను దివ్య రక్షకుడు ప్రకాశతార ఉదయించే రక్షింపను ఉదయించే దివ్య రక్షకుడు లోకాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియను రక్షణ వెలుగునియను ఉదయించె దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనల పంపేను క్రీస్తు ప్రభు పరలోక తండ్రి కరుణించి మనల పంపేను క్రీస్తు ప్రభు లోకాంధులకు దృష్టి అరుదించే క్రీస్తు ప్రభువు ఘోరాంధులకు దృష్టిని అరుదించే క్రీస్తు ప్రభువు చీకటి నుండి దైవ వెలుగునకు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు సాతాను తెంప ఉదయించే రక్షకుడు సాతాను సొంత నన్ను తెంప ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియను రక్షణ వెలుగునియను ఉదయించే దివ్య రక్షకుడు
పాట సంఖ్య 222. యేసుప్రభు నీ ముఖ దర్శనము చేత పాత పాటల పుస్తకంలో 220. 222, 220. ఆత్మను మేలుతో నీ
దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ సంతోషము నా కొసగితివి, నీ సంతోషము నా కొసగితివి, నా సంతోషము పరిపూర్ణముగా, నా సంతోషము పరిపూర్ణముగా కావలయమని కోరిన ప్రభువా, కావలయుండని కోరిన ప్రభువా, యేసు ప్రభుని దర్శనము చే, యేసు ప్రభుని దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా జీవిత కాలమంతయును, నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు, నీ ఆలయములో నివసించుచు మహిమ పాడెను హల్లెలూయా, పాడెరా ప్రభువా. యేసు ప్రభుని దర్శనము చే, యేసు ప్రభుని దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. బైబిల్ పల్లవి పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప, శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़े जो उसका रोज बरोज, सामने करता कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। సంవత్సరానికి ఒక్కసారి ఇట్లా కూడుకుంటాం కాబట్టి ఇందాకే గుమ్మంలోనే జయమ్మ గారు అన్నారు, పర్లేదులేండి ఆలస్యమైనా పర్వాలేదులేండి అని. కాబట్టి నిజమే ఆ మాట. మరి ఊరికే ఏదో పాటలు కూడా తక్కువ పాడి ఊరికే వాక్యాన్ని కూడా కుదించేసుకుని ఇంత దూరం ప్రయాసపడి మేము రావడం, పాపం మీరెంత కష్టపడి మా కోసం వేచి ఉన్నారు. కాబట్టి 40-45 నిమిషాలు బ్రదరు వాక్యం చెప్తారు. బర్నబాసు 2 రోజుల పరిచర్యకు మన మధ్యకు వచ్చాడు బర్నబాసు. కాబట్టి వాక్యం విందాం. వాక్యానికి మనము ఎప్పుడు కూడా హృదయంలో చోటు ఇవ్వాలి. అది మేము కొంచెం లేటుగా వెళ్తాం, ఏం పోయింది రేపొద్దున కొద్దిగా ఆలస్యంగా అలసట తీరే వరకు కాస్త విశ్రాంతి తీసుకుంటాం. అది కూడా మీరు కూడా అంతే. సంవత్సరంలో చివరి వారంలో ఒక్కరోజు మనము మరి కొంత సమయం గడపడంలో తప్పు లేదు. పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. రోడ్లన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. మా దగ్గర కూడా కొంత లేట్ అయింది, ఎందుకంటే మన వ్యాన్ లేదు. మన వ్యాన్ ఇచ్చేసాం.
కాబట్టి మరి ఇప్పుడు వచ్చారు, ఎక్కువ మంది వచ్చారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. 2 వాహనాల మీద వచ్చారు. కాబట్టి మంచి పరిచర్య మనం చేయగలుగుతున్నాం, తృప్తికరమైనటువంటి పరిచర్య. వాక్యం విందాం. ఈ రాత్రి దేవుని వాక్యము నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మనము కలిసి చదువుదాం. లూకాసు సువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెరు. మరోసారి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాలు నాయన, ఇంతవరకు సహాయపడినాడు. మీ మంచితనం కొరకై మీ నామమునకు స్తుతిస్తున్నాం. దేవా, ఈ సమయంలో వాక్యము వెదజలుచుండగా మీరు మహిమ పొందుము. దేవా, మీ మహిమకు ఎటువంటి నేను ఆటంకం లేకుండా సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకున్నామని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన సమయం కొరకై వందనాలు. మేము చదువుకున్న ఈ లేఖన భాగము మీరే మా కొరకై విరిచి వడ్డించుము. నిలబడుతున్న దాసుని మరుగు చేసి ఆత్మతో నింపి అభిషేకించి కావలసిన మాటలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గృహమును దీవించుము. మైకు యంత్రము ద్వారా వింటున్న వారిని దర్శించండి. మోకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాము. మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించున్నాం. కనబడే దురాత్మ శక్తులు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో మేము బంధిస్తుండగా మహిమ పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ రాత్రి దేవుని వాక్యం నుండి మనం కొన్ని విషయాలు వినడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్లో రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. కాబట్టి భూమి మీద మనుషులకు సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారి ఈ దినము పండుగ దినముగా లోకమంతటా, ప్రపంచమంతటా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అయితే కొందరికి నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో బహుశా తెలియకపోవచ్చు. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట నిజమైన క్రిస్మస్. ఏమిటి నిజమైన క్రిస్మస్ అంటే? హృదయములో సమాధానం. సమాధానం అంటే శాంతి, నెమ్మది, సమాధానం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం సమాధానం ఇచ్చుట కొరకై వచ్చినాడు. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే భూమి మీద మనుషులందరికీ సమాధానం. ఈ వాక్యం మనం మత్తయి సువార్త దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం.
నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని ఖడ్గమునే గాని ఇక్కడ మాట చూడండి, సమాధానము పంపుటకు రాలేదు అంటే ఏంటి మాట అర్థము? ఖడ్గమును ఏంటి? ఈ ఖడ్గమును పంపించుటకు అంటే అర్థం ఏంటి అంటే లోకములో సమాధానము లేని వారిని సమాధానము లేని విషయాలతో జయించి భూమిని సమాధానంతో నింపుటకు వచ్చినాడు. ఇంకా మనకు అర్థం కావాలంటే యోహాను సువార్త, దేవుని వాక్యము నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ, క్షమించండి 27, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవరపడనీయుకుడి. ప్రభువారు భూమి మీద వచ్చిన ఉద్దేశం శాంతిని ఇచ్చుటకు, నెమ్మదిని ఇచ్చుటకు, సుఖమును సౌఖ్యమును ఇచ్చుటకు, ప్రశాంతతనిచ్చుటకు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా అలజడి, కలవరం, రోదన, వేదన, బాధ. మంచం మీద పడుకుంటుంటే నిద్ర రావట్లా, గంటసేపు అటు ఇటు తిరిగి ఫ్యాన్ వైపు చూసి నిద్ర రాక సమాధానం లేని స్థితిలో మనుషులందరూ ఉన్నారు. ఇంట్లో సమాధానము లేదు, కొడుకు ద్వారా, కూతురు ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా సమాధానము లేదు. ఇంట్లో తాగొస్తున్నాడని, కొడుతున్నాడని, రకరకాల అప్పులైపోయిందని బాధలో మనుషులు సమాధానాన్ని కోల్పోతున్నారు. సమాజంలో బయట పనిచేసే స్థలాల్లో సమాధానము లేదు. కాబట్టి కుట్ర ఎక్కువైంది, శోధన ఎక్కువైంది, వేదన ఎక్కువైంది, బాధ ఎక్కువైంది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా. కాబట్టి ఈ లోకంలో సమాధానం ఎక్కడ చూసినా లేదు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఇజ్రాయెల్కి గాజాకి కదా, తర్వాత ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా సంవత్సరం నుండి. ఎక్కడుంది సమాధానం? మనుషుల మధ్య పోట్లాట, తగాదాలు, అన్నదమ్ముల మధ్య, ఆస్తుల పంపకాల మధ్య సమాధానం కోల్పోతున్నారు. ఇట్లా ఆగిన డబ్బు దగ్గర సమాధానం లేదు, వస్త్రాల దగ్గర సమాధానం లేదు, పొలాల దగ్గర సమాధానం లేదు. ఎక్కడ ఎటువంటి పరిస్థితి చూస్తున్నా సమాధానము లేదు. బయట చూస్తే సమాధానం లేదు, మన హృదయంలో, మన లోపల కూడా సమాధానం లేదు. ఈ మాటలే బైబిల్లో రాయబడింది. చూడండి, యోహాను సువార్త ఈ సమాధానము లేని స్థితి అంటే కలవరము 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను, కలవరం దేంట్లో ఉందంట? హృదయంలో ఉంది. కలవరం అంటే అలజడి, ప్రశాంతంగా ప్రవహించే నీటిని మనం ఏదైనా రాయిస్తే అలజడి వస్తుంది కదా, అలజడి. కాబట్టి మనిషి యొక్క హృదయము అలజడితో నిండినది. బాలుని చూసినా, యవనస్తులను చూసినా, నడివయసు వారిని చూసినా, వృద్ధులను చూసినా అలజడి. ప్రశాంతత లేదు హృదయంలో. కాబట్టి కలవరము హృదయంలో ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయం 27, యోహాను 12:27, ఇప్పుడు నా ప్రాణము, కలవరం ఎక్కడుందట? ప్రాణంలో ఉంది. అందుకనే
బాగున్నవాళ్ళు చచ్చిపోతున్నారు, మరణం నాకు రావట్లేదండి, ఈ బాధలు నేనే ఎక్కడ భరించేని అని ప్రాణాన్ని తీసివేసుకోవడానికి కూడా వెనకాడట్లేదు. అంటే ప్రాణంలో కలవరం వచ్చేసింది. చావు వస్తే బాగుండు అనుకుంటున్నారు, చచ్చిపోతే బాగుండు. కాబట్టి కలవరం ప్రాణంలోకి వచ్చేసింది, హృదయంలో వచ్చింది, ప్రాణంలో వచ్చింది. యోహాను సువార్త 13వ అధ్యాయం 21. యోహాను 13:21. యేసు ఈ మాటలు పలికిన తర్వాత కలవరం ఎక్కడికి వచ్చింది? ఆత్మలోకి వచ్చింది. కాబట్టి మన దేహం అంతా కూడా కలవరంతో నింపబడింది. హృదయంలో కలవరం, ప్రాణంలో కలవరం, ఆత్మలో కలవరం. ఈ రాత్రి ఇలాంటి కలవరముతో, వేదనతో, శోధనతో, బాధల్లో కృంగి ఉన్న వారికి శుభవర్తమానం ఏమిటి అంటే, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కలవరంలో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని చనిపోదాం అని అనుకుంటున్న వారికి శుభవర్తమానం, నెమ్మది లేని వారికి శుభవర్తమానం, శాంతి లేని వారికి శుభవర్తమానం, భయంతో ఉన్న వారికి శుభవర్తమానం. ఇక భయపడవలసిన అవసరము లేదు, కలవరపడవలసిన అవసరము లేదు, దిగులు చెందవలసిన అవసరము లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన కలవరమును తీసివేయగలిగిన దేవుడు, భయమును తీసివేయగలిగిన దేవుడు, అశాంతిని తీసివేయగలిగిన దేవుడు. యేసు ప్రభు మంచి దేవుడు. నీ కొరకు, నా కొరకు ఈ లోకములకు వచ్చి ఆయన ప్రాణము పెట్టినాడు. ఆయన ప్రాణము పెట్టుట కొరకై గొల్గొతా కొండ నుండి, యెరూషలేము నుండి గొల్గొతా కొండ వరకు కూడా ఆయన సిలువ మోసి, ఆయన దేహం మీద కొరడా దెబ్బలు, ఆయన తలలో ముండ్ల కిరీటం, దేహమంతా కూడా కొరడా దెబ్బలు, రక్తము చారలుగా ఆయన దేహము నుండి కింద వరకు కారుతా ఉంది. అంతే, అక్కడితో ఆగిపోలేదు. ఆ గొల్గొతా కొండ మీద, బరువైన సిలువ మీద యేసు ప్రభు వారిని వ్రేలాడదీసినారు, ఆయన్ని అపహసించినారు, ఆయన ముఖము మీద ఉమ్మివేసినారు. అయినప్పటికీ కూడా మనందరినీ శాంతి ఇవ్వట కొరకై, రక్షణ ఇవ్వట కొరకై ఆయన 7 మాటలు పలికినాడు. దానిలో ప్రథమమైన మాట, శాంతినిచ్చే మాట. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించు, వీరిని క్షమించు, సమాధానపరచు, శాంతినివ్వు, నెమ్మదినివ్వు అని నీ కొరకు, నా కొరకు ప్రభువారు వేడుకున్నారు. ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువ ద్వారా నెమ్మది కలిగింది, శాంతి కలిగింది మానవాళికి. ఆయన సమాధించబడ్డాడు, తిరిగి లేచినాడు. కాబట్టి భూమి మీద అనేక చరిత్రలు చూసినా సరే ప్రతి ఒక్కరికి బర్త్డే, రెండవది డెత్ డే, కానీ రిజరప్షన్ డే, పునరుద్ధాన దినము ప్రపంచంలో ఎవరికైనా ఉన్నది అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఖాళీ సమాధి కలిగిన సమాధి ఎవరిదైనా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మృత్యుంజయుడు, తిరిగి లేచినాడు, శక్తి కలిగిన దేవుడు, పాపమును జయించిన దేవుడు, అపవాదిని, సాతానును తన కాళ్ళ క్రింద శీఘ్రముగా అణగగొట్టిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, పాపుల రక్షకుడు, పాపిని ప్రేమించిన దేవుడు, పాపం కోసం ప్రాణం పెట్టిన దేవుడు, సమాధించబడి తిరిగి లేచిన దేవుడు. ఇప్పుడు పాపిని క్షమించి నరకము నుండి తప్పించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఈ రాత్రి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే రక్షణ, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షణ. యేసు ప్రభు నీ దేవుడని నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయన లేచిన నీ హృదయమందు విశ్వాసము నీకుంటే రక్షణ. ఈ రక్షణ ఉచితం,
ఈ రక్షణ ప్రభువారు నీకు ఇచ్చుట కొరకు లోకమునకు వచ్చినాడు. రక్షణ పొందిన నీకు సమాధానం, శాంతి, నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానములు సాధాయేసులో దొరుకున్. ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. కాబట్టి శాంతి, సంతోషం, సమాధానం యేసు ప్రభు వారి ఇచ్చుట కొరకు సిద్ధంగా ఉన్నాడు. అని కావాలా? ఉచితం. ఏమి చెల్లించాల్సిన పని లేదు, గుండు కొరిగించాల్సిన పని లేదు, బట్ట మార్చాల్సిన పని లేదు, వగేరా వగేరా కార్యక్రమాలు చేయాల్సిన పని ఏమీ లేదు. ఉచితం. నోటి ద్వారా ప్రభు యేసు, నాకు శాంతి కావాలి, నాకు నెమ్మది కావాలి, ఏమైనా ఇవ్వగలవా అంటే ఇప్పుడే, ఈ క్షణమే, నువ్వు అడిగిన వెంటనే ప్రభు ఇస్తాడు. మరి అడుగుతావా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే రక్షణ, శాంతి, నెమ్మది, సమాధానం. యేసు ప్రభు ఒక కులానికి దేవుడు, మతానికి దేవుడు, జాతికి దేవుడు అనుకోకు. ఆయన అమెరికా దేవుడు కాదు, ఆయన తెల్ల దొరల దేవుడు కాడు. యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన సృష్టికర్త, నీకు దేవుడు, నీకు సరిపోయిన దేవుడు, నీకు నమ్మితే చాలు. మంచి దేవుడు. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టినాడండి, రక్తం కార్చినారు. మన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మన కొరకు ఒక బాటిల్ రక్తం ఇవ్వమంటే ఇవ్వగలరా? చెప్పండి. బాటిల్ ఎందుకు? గ్లాస్ రక్తం ఇవ్వమంటే, గ్లాస్ ఎందుకు? కొంచెం కోసుకోమంటే ఏం చేయలేరు. మనిషి ప్రేమకు హద్దులున్నాయి, కొంతవరకే ఉంది. లిమిట్ దాటితే కోపము, బీబీ ఎంత ఉండవలసింది కంటే హై 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 రేంజ్లో పెరుగుతుంది. అది మన పరిస్థితి. కానీ దేవుని ప్రేమకు ఎలలు లేవు, దేవుని ప్రేమకు హద్దులు లేవు. ఒక వ్యక్తి ఎలాగూ చెప్తాడు, సముద్రంలో ఉన్న నీటిని సిరాగా మార్చి భూమి మీద ఆకాశంలో ఉన్న వాటన్నిటిని పేపర్గా చేసిన దేవుని ప్రేమను వర్ణించుటకు చాలదు అంటాడు. అంత హద్దుల్లేని ప్రేమతో ప్రేమించిన దేవుడు యెహోవా నీకు దేవుడుగా ఉంటే నీవు ధన్యుడవు. నీకు సమాధానము కలుగుతుంది, శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. ఎంత శాంతి, ఎంత నెమ్మది, ఎంత ప్రశాంతత అంటే గంతులేస్తావు. కొంతమంది మొహాలు చూస్తే కొట్టబుద్ధి అయింది. ఎందుకు? ఉసూర్ పెద్దలు, ఉసూర్ తల్లులు అంటే సమాధానము లేదు, వారిలో నవ్వు లేదు. ఎందుకు అలాంటి బ్రతుకు? యేసుప్రభుని స్వీకరించు, యేసుప్రభుని నమ్ముకో. శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నవ్వు నోట ఉంటుంది. విమోచించబడిన వారికి నవ్వు ఉంటుంది, లోపల సమాధానము, శాంతి ఉంటుంది. భూమి మీద సమాధానం ఇచ్చుట కొరకు ప్రభువారు వచ్చినాడు. కలవరంలో ఉన్న హృదయాలను, కలవరంలో ఉన్న ఆత్మలను, కలవరంలో ఉన్న ప్రాణాలను శాంతి, నెమ్మది, ప్రశాంతత, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించువాడు. ఈ శాంతి కావాలా? అయితే క్లుప్తంగా నేను కొన్ని విషయాలు బైబిల్ వాక్యంలో నేను చూపిస్తాను. శాంతి, నెమ్మది, ప్రశాంతత కావాలి అంటే కొన్ని విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవి మనము క్లుప్తంగా చూసి మనము ప్రార్థన చేసుకుందాం. కీర్తన 119. నాతో పాటు బైబిల్ తెరవండి. కీర్తన 119, 119వ కీర్తన, 165, 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. కాబట్టి
ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ఈ శాంతి సమాధానము అలాగునే కొనసాగుతూ ఉండాలి అంటే దేవుని వాక్యమును ప్రేమించేవారికి, దేవుని వాక్యమును వినేవారు, దేవుని వాక్యమును చదివేవారు, దేవుని వాక్యమును మాట్లాడేవారు ప్రశాంతంగా ఉంటారు. ఈ దినాల్లో కలవరం ఎందుకు కుటుంబాల్లో? ఎవరిని చూసినా మీరు బాగున్నారా? బాగున్నాంలే అండి. పైనేమో పెదాలు పళ్ళేమో బాగున్నామని అంటారు, మాటలు బాగున్నామని అంటారు, లోపల మాత్రం బాధ, వేదన, శోధన. అప్పుడు ఏమైంది అంటే అప్పుడు చెప్తారు. అలా ఎక్స్ప్రెస్ లాగా బయటకు వస్తూ ఉంటాయి మాటలు. పలానా బాధలు ఉన్నాయండి, పలానా వేదనలు ఉన్నాయండి, కొడుకు ద్వారా, కోడల ద్వారా, కూతురు ద్వారా. ఉద్యోగాలు లేవు, లేకపోతే ఉద్యోగాలు ఉన్నా అదొక ఆపసోపలు, ఆయాసం, తింటుంటే ఆయాసం, తినకపోతే ఆకలి, ఇక రకరకాల బాధలు. ఇవన్నీ వాక్యం వినాలి. ఇవన్నీ మర్చిపోయేటట్లు చేసేది దేవుని వాక్యం. దేవుని వాక్యము నెమ్మది ఇస్తుంది. ఇంకో మాట చూడండి, 119:50 దేవుని వాక్యము ద్వారా 119 నా బాధలో. కాబట్టి దేవుని వాక్యమును ప్రేమించే వారికి నెమ్మది, బాధలో నెమ్మది, శోధనలో నెమ్మది. అంత కష్టములో, తీవ్రమైన కష్టములో వాక్యమును పట్టి చదువుతుంటే ఎంత నెమ్మది! నది వలె సమాధానం, గొప్ప సమాధానం. అందుకని ఆయన పేరు సమాధానకర్త, సమాధాన కారకుడు, సమాధాన ప్రభువు ఆయన. కాబట్టి మన హృదయాల్లో సంతోషం. అప్పుడప్పుడు అడుగుతారు, నీకు ఎట్లా వచ్చింది ఇంత సమాధానం, ఇంత సంతోషం? కొంతమందికి ఇన్ని డబ్బులు ఉంటాయి కానీ ఏముండవు ఇంట్లో, సంతోషం ఉండదు. ఇన్ని బంగారాలు ఉంటాయి, అబ్బా ఇల్లు చూస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది. అన్ని పై రూపం బాగుంటుంది కానీ లోపల మాత్రం సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే వారింట్లో వాక్యము లేదని చెప్పవచ్చు. వాక్యము వినేవారు, వాక్యమును చదివేవారు, వాక్యమును మాట్లాడేవారు అనగా వాక్యమును ప్రేమించేవారి హృదయాల్లో, ఇంటిలో సమాధానం, దేవుని సమాధానం. లోకమిచ్చే సమాధానము కాదు ఇది. లేదా సినిమాలు చూసేటప్పుడు 3 గంటలు ఉన్న ప్రశాంతత ఇంకేమి గుర్తు రాదది కాదది, ఆవిరైపోయేది కాదది. నిత్యము నిలిచే సమాధానం, తరతరములు ఉండే సమాధానం. ఈ సమాధానం దేవుని వాక్యములో ఉన్నది. ఈ వాక్యం మన యొద్ద ఉన్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చినాడు. ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభువు. వాక్యములో దేవుని శక్తి ఉన్నది, వాక్యములో బలమున్నది. ఖడ్గము వాక్యము. వాక్యమును ప్రేమించువారికి సమాధానం. కాబట్టి ఈ రాత్రి వాక్యమును ప్రేమిద్దాం. వాక్యం ప్రకారం మనము జీవించడానికి ప్రయత్నిద్దాం. వాక్యమునకు విధేయత చూపుదాం. వాక్యమును మాట్లాడదాం. వాక్యములో సమాధానం ఉంది. ఇది మొదటి తలంపు. రెండవది, 1 తిమోతి 2వ అధ్యాయం. 1 తిమోతి 2వ అధ్యాయం. త్వరగా చదవండి. 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు హెచ్చరించుచున్న ప్రార్థన. మనం ప్రార్థన చేయకుండా అన్నీ చేస్తాం, కానీ అన్నీ చేసి ప్రార్థన చేయకపోతే ఉపయోగం లేదు. ప్రార్థనలో ఏముంది? సమాధానం.
మనము సుఖముగా, నెమ్మదిగా, సమాధానంగా ఉండాలి అంటే ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారి ఇంటిలో సమాధానం. మోకరించే ఇంటిలో శత్రు పనిచేయడు. సాతానుడు దేన్నైనా ఒప్పుకుంటాడు, కానీ ప్రార్థన చేస్తే ఒప్పుకోవడంట. అందుకని ప్రార్థన చేస్తే అపవాదికి భయం. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రతి సమస్యలో, ప్రతి వేదనలో, ప్రతి కష్టములలో, ప్రతి చిక్కులలో ప్రార్థన గురించి మాట్లాడడం కంటే చేయడము ప్రాముఖ్యం. ఇంకోసారి చెప్పనా? ప్రార్థన గురించి మనం గోదావరి కదా, మాటలు ఎక్కువ, కోపం ఎక్కువ. అర్థమైందా? మాట్లాడడం కంటే ఎక్కువ చేయడం ప్రాముఖ్యం. ప్రార్థన చేసేవారికి సమాధానం, ప్రార్థన ఇంటిలో సమాధానం, ప్రార్థన సమాజంలో సమాధానం, ప్రార్థన యొక్క హృదయాలలో సమాధానం. ఈ సమాధానం ప్రభు మనకిచ్చినాడు. ప్రార్థన చేద్దామా? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, గ్రామస్తుల కొరకు. ఫర్ ఎగ్జాంపుల్, మనం మందిరానికి వస్తున్నాం, మన ఇంట్లో ఎవరో ఒక ముళ్ళు ఉంటారు. ముళ్ళు అంటే తాగేవాళ్ళు, అప్పులు చేసేవారు, బాధించేవారు, శోధించేవారు, పిల్లలు, పెద్దలు, ఇంకా వగేరా అందరూ కొంచెం ఏదైనా ఇబ్బంది పడుతున్నారు. వారితో మాట్లాడడం కంటే ప్రభువుతో మాట్లాడడం జయం. ప్రార్థన జయం. మనం ప్రార్థన చేయకుండా అన్నీ చేస్తాం, అప్పుడు ఓడిపోతాం. కాబట్టి ప్రతి విషయమును మనం జయించగలగాలి అంటే ప్రార్థన ద్వారానే. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన ప్రాముఖ్యం. కుటుంబ ప్రార్థన ఉన్నాయా మన ఇంట్లో? కుటుంబ ప్రార్థన లేని ఇల్లులో దయ్యాల కొంప, రాకాశి కొంప, అపవాది కొంప, రాక్షసుని కొంప. అందుకని కుటుంబ ప్రార్థన బలం. ఇంట్లో ఉన్న ప్రతి దోషపూరితమైన విధేయత అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రభు వాటన్నిటినీ పారదోలుతాడు. ఎప్పుడు? పడుకున్నప్పుడు కాదు, ముచ్చట్లాడితే కాదు, అనవసరమైన మాటలు చెప్తే కాదు, డంబపు మాటలు చెప్తే కాదు, కోప్పడితే కాదు, అవి ఇవి చేస్తే కాదు, ప్రార్థన చేస్తే. నా మాట అర్థమవుతుందా? ప్రార్థన చేద్దాం. ఎన్ని ఉన్నా సరే ప్రార్థన లేకపోతే వ్యర్థం. కాబట్టి సమాధానం వాక్యములో ఉంది. సమాధానం ప్రార్థన. తర్వాత కీర్తన 122, 122వ కీర్తన. కీర్తన చదవండి. 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమం, నెమ్మది, సమాధానం ఎక్కడ ఉంది? సినిమా హాల్ దగ్గర ఉందా? లేకపోతే సర్కస్ల దగ్గర ఉన్నాయా? లేకపోతే ఇక వేరే చోట్ల ఎక్కడైనా ఆనందం ఇచ్చే ప్రదేశాలు ఎక్కడైనా ఉన్న, తాత్కాలికమైన ఆనందం కలిగిన ప్రదేశాల్లో ఉందా నెమ్మది? లేదు. దేవుని ఇంటిలో ఉంది, దేవుని సంఘము సహవాసములో సమాధానం ఉంది, శాంతి ఉంది, దేవుని ప్రాకారంలో ఉంది. ఎక్కడ 2, 3 అంతకంటే ఎక్కువగా ప్రభు సన్నిధిని కలిగి ఉంటారో వారి మధ్య సమాధానం ఉంది. కాబట్టి ఈ సమాధానాన్ని వెతికి వెంటాడేవారిగా ఉండాలి. కాబట్టి సమాధానం. చివరిగా నేను ఒక మాట చదివి ముగిస్తాను. సామెతల గ్రంథం 16 అనుకుంటా. సామెతలు 16, 16వ అధ్యాయం
15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా. ఈ మాట ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? నెమ్మది లేకుండా ఎన్నున్నా కదా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం ఉన్నా లేకున్నా అదే మేలు, అదే శ్రేష్టం. కాబట్టి నెమ్మది లేని ఇంట్లో కదా ఎన్ని ఉన్నా వ్యర్థమే. మాంసం తినట నెమ్మది లేని ఇంట్లో మాంసం తినడం కంటే ప్రశాంతంగా ఉండే ఇంట్లో అంతే కదా. అమ్మ నాన్న డిషం కొట్టుకుంటున్నారు, పిల్లలేమో మాంసం తింటున్నారు. వాళ్ళకి ఎట్లుంటుంది? తినాలనిపిస్తుందా? ఎందుకు పుట్టినామా ఇంట్లో అంటే వాళ్ళు చెప్పుకోలేరు, కానీ వాళ్ళకు ఉంటుంది థాట్స్. అర్థమైందా? ఇప్పుడు పుట్టే పిల్లలు ఆటోమేటిక్గా అన్నీ వాటిలో బ్రెయిన్ అంతా మెచ్యూర్డ్గానే వాళ్ళు పుడుతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనం మోకరిస్తే వారు మోకరిస్తారు, మనం ఏం చేస్తే వాళ్ళు అది చేస్తారు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత భయభక్తులతో ఉంటే. కాబట్టి మనము రోల్ మోడల్గా ఉండేటట్లు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈమె గారు ఆయన లెక్క లేకుండా ఓహో పిల్లలు అనుకుంటాను లెక్క లేకుండా మాట్లాడచ్చు అయితే మా నాన్నకి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇవన్నీ కుటుంబ విషయాలు. లేకపోతే ఆయన గారు లెక్క లేకుండా భార్యతో మాట్లాడుతుంటే పిల్లలు అనుకుంటారు మా మమ్మీకి మేము లెక్క లేకుండా ఉండొచ్చు అయితే. ఇవన్నీ కూడా చిన్నప్పుడే వాళ్ళు ఒక సింబాలిక్ థాట్స్ అనేది ఏర్పడతాయి. అలాగున మనము ఉండకుండా పిల్లల ఎదుట రోల్ మోడల్గా ఉండాలి, పెద్దల ఎదుట మనం మాదిరి. భయభక్తులు, మనకు భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భక్తి బాగుంటుంది, భయం ఉండదు. భయం మాత్రం భలే ఉంటాం, పాదలాగే పిల్లిలాగా భయం ఉంటుంది కానీ భక్తి లేదు. ఈ రెండు కొంతమందికి ఉండదు. భయభక్తులు కలిగి ఉంట ప్రభు యొద్ద మనం నేర్చుకోవాలి. మోకాళ్ళ మీద మనం నేర్చుకోవాలి, వాక్యములో నేర్చుకోవాలి. భయభక్తులు లేకుండా మనకి అడ్డగించేది ఏంది? చదువా? భయభక్తులు లేకుండా మనల్ని అడ్డగించేది ఉద్యోగమా, ఆస్తి, కులమా, బ్యాక్గ్రౌండా? ఏది పనికిరావు. భక్తి వేరే, లోకము వేరే, ప్రార్థన వేరే, లోక జ్ఞానము వేరే, వాక్యము వేరే, ఉద్యోగము వేరే, పరిచర్య వేరే, మన తలంపులు వేరే. కాబట్టి దేవుని అందులో భయభక్తులు మనము ఉండాలా, ఇతరులకు కూడా చూపించాలా, నేర్పాల. అందుకనే బైబిల్లో రాయబడింది, పిల్లలారా నా యొద్దకు రండి, యెహోవా యందలి ఏం నేర్పుతాను? కోప్పడడం నేర్పుతాను, శపించడం నేర్పుతాను, ఇంకా అవి మాటలు నేర్పుతాను. ఇవి కాదు, భయభక్తులు నేర్పాలి. ముందు నేర్పాలంటే మనం నేర్చుకోవాలి కదా. సమాధానం, శాంతి. కాబట్టి రాత్రి కుటుంబానికి, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి శాంతి, నెమ్మది కావాలా. గ్రామానికి శాంతి, నెమ్మది. ప్రభు వచ్చిన ఉద్దేశము శాంతి ఇచ్చుట కొరకు, నెమ్మది ఇచ్చుట కొరకు. అందుకనే ప్రభు వారు చెప్పినారు, మీకు సమాధానము కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక, మీకు నెమ్మది కలుగును గాక. శాంతి, సమాధానము, నెమ్మది. ఈ రాత్రి శాంతి లేకుండా, సమాధానము లేకుండా ఈ దినాన్ని, ఈ క్రిస్మస్ దినాన్ని ముగించవద్దు. ప్రభువు నామమును ఒప్పుకో, ప్రార్థన చేయి, పాపములు ఒప్పుకో. అప్పుడు రక్షణ కలుగుతుంది, శాంతి వస్తుంది, నెమ్మది కలుగుతుంది. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. కాబట్టి శాంతి, నెమ్మదికి మనం వాక్యం చదవాలి, వాక్యము వినాలి, వాక్యము మాట్లాడాలి, వాక్యము పంచుకునే వారికి, ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి నెమ్మది, శాంతి. ప్రార్థన చేసేవారికి శాంతి. ప్రార్థన మన కొరకు చేయాలి, కుటుంబం కొరకు చేయాలి, ఇరుగు పొరుగు వారి కొరకు చేయాలి, రాజుల కొరకు, యాజకుల కొరకు, సంఘము కొరకు ప్రార్థన.
అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత మందిరం ప్రాకారం యొక్క అనుభవం మనము రావాలి. మనకు తోడు మన కుటుంబాన్ని కూడా మందిరానికి నడిపించడానికి మన సాయశక్తుల వరకు ప్రయత్నము చేయాలి, ప్రార్థన చేయాలి. మందిరము అంటే సన్నిధి కలిగి ఉండుట. మనం ఎక్కడైతే 2-3 మోకరిస్తామో అక్కడ సన్నిధి ఏర్పడుతుంది, అక్కడ నెమ్మది ఏర్పడుతుంది. ఏదైనా కష్టం వస్తే, ఏదైనా సమస్య వస్తే వెంటనే మోకరించడం నేర్చుకోవాలి. ఈ ఏడవడం నేర్చుకోకూడదు, లేకపోతే బాధపడడం నేర్చుకోకూడదు. ఆ ఏడ్చేదేమో ప్రభు యొద్దనే ఏడవాలి. ఆ బాధపడేదేందో మోకరించి ప్రభుతో బాధపడాలి. అది నెమ్మది, శాంతికి దారి చేస్తుంది. కాబట్టి ఇలాంటి అనుభవాలు భయభక్తులతో ఇంట్లో వ్యక్తిగతంగా కుటుంబంగా మనము పిల్లల యొద్ద మాదిరి, సంఘముతో మాదిరి, విశ్వాసులతో మాదిరి, ఇరుగు పొరుగు వారితో మాదిరి, వీరు మందిరానికి వెళ్ళేవారు, వీరు క్రీస్తుతో ఉన్నవారు కారా? వీరు ఒకప్పటి జీవితము గర్వము, ఈ విషధారణ, ఈర్ష, కోపం ముక్కు మీదే ఉంటుందండి. ఆయన కోపం చూస్తేనే ఆయన అంటే భయపడుతుందండి. అలాంటి అనుభవం నుండి అబ్బా ఆయన మొహం చూస్తే ఎంత కళగా ఉన్నారు, ఏంటి ఆయన నోటి నిండా నవ్వే ఉంది ఏంటి, ఏమంటండి మీ ఎదున్న సీక్రెట్ ఏంటో చెప్పరా అంటే, నాలో ప్రభు ఉన్నాడు కాబట్టి నాకు సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నీడే యేసు యొద్దకు రమ్ము, నీడే యేసు యొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. భూమి మీద దేవునికి ఇష్టలైన మనుషులకు సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో ప్రభువుకు మహిమ. మోకరించని ప్రార్థన చేస్తాం. ప్రేమల మా తండ్రి, మీ సన్నిధిలో మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని మీరు నీరుగట్టి ఫలింపచేయండి. ఒక కుటుంబంలో, ఒక సంఘములో, వ్యక్తిగతంగా, సమాజపరంగా, మరి అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో సమాధానం ఎట్లా వస్తుందో మరి మీ వాక్యాన్ని అనుసరించడం ద్వారా, చదువుడు ద్వారా మరి నెమ్మది అని, అలాగే ప్రార్థించడం ద్వారా నెమ్మది అని, ప్రాకారంలో నెమ్మదని, అట్లాగూ ప్రభా మరి మీకు ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం కలగజేసేటువంటి దేవుడిగా మీరు మాకు పుట్టినందుకు, ఈరోజు ఉద్భవించినందుకు ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మిగిలిన సమయాన్ని కూడా దేవునికరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.